వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లా బైంసాలో బంద్ కొనసాగుతోంది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరగడాన్ని నిరసిస్తూ బంద్ చేపట్టారు. నిన్న నాగదేవత ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా డిమాండ్ చేస్తున్నాయి శిక్షించాలని. బంద్ కు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసాలో బంద్ కొనసాగుతుంది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరగడాన్ని నిరసిస్తూ బంద్ చేపట్టారు. నిన్న నాగదేవత ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. బంద్ కు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం ఈ రోజు బంద్ కొనసాగుతుంది. అయితే గత ఆరు నెలల నుండి హిందూ దేవాలయాల్లో దొంగతనాలు ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతుంది. ఇందుగాను దేవాలయ యొక్క ప్రతిష్ట మరియు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి హిందూ పరిరక్షణ సమితి ఈ రోజు బైన్సా పట్టణానికి బంద్ ప్రకటించింది. దీంతో వ్యాపార సంబంధాలు అన్ని బంద్ ఉన్నాయి. హిందూ సంబంధించిన దుకాణాలన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసిండ్రు. అయితే ఈ విధంగా ఏదో ఒక చోట దొంగతనం చేసడం అనేది కావాలని చేస్తున్న ఒక పథకం ప్రకారం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాత్రం ఇలాంటి ఏం నమ్మకుండ్రి, అది ఏం జరుగుతలేవు, అట్లా మేము దాన్ని కట్టుబడి చేస్తాం, ఇటువంటి వాట్సాప్ లో దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పిండ్రు. అంటే ఈ బంద్కు ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా మద్దతు ఇవ్వడంతో స్వచ్ఛందంగా ఇక్కడ బంద్ కొనసాగుతుంది. అయితే ఈ బైన్సా అనేది తెలంగాణ స్టేట్ అని ఒక సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి దానికి సంబంధించి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.